నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ప్రజా దర్బార్ నిర్వహించిన నారా లోకేష్ నియోజకవర్గ సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు చేసిన సంతకంపై పోతుల మహేష్ మండిపడ్డారు. గడిచిన 5 ఏళ్లలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. హోంమంత్రి అనిత టీటీడీ కొత్త ఈవోగా శ్యామలరావు నియామకం. టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి తొలగింపు. ఇక డీటెయిల్స్ చూస్తే వైకాపా ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 5 ఏళ్ల కాలంలో అనేక మంది ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. అన్ని అంశాలపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షిస్తామని తెలిపారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. నేను ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేసేటప్పుడు కూడా అంతర్వేది వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే గెలిచిన తర్వాత వద్దామని నేను ఇక్కడికి అనుకున్నాను. అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని రాబోయే కాలంలో యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా ఈ రాష్ట్రం తాలూకా రక్షణ విషయంలో కానీ మహిళల తాలూకా భద్రత విషయంలోనే కానీ దైవానుగ్రహం కూడా నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఇక్కడ కోరుకొని నేను వెళ్తున్నానండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా మంచి ధైర్యాన్ని అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే విధంగా సహాయ తోడ్పాట్లు అందించమని నేను కోరుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్లీ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంటిని కూడా పరామర్శించడం జరిగింది. అలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేటట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చుని రివ్యూ చేసుకుని డెఫినెట్గా మేమందరం కూడా ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తాం. ఏదైతే రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి, అదేవిధంగా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానీ ఆడపిల్లల మిస్సింగ్ కేసులు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి లాస్ట్ 5 ఇయర్స్లో. క్రైమ్ రిపోర్ట్ చూసుకున్నా కూడా చాలా క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా అనేకమైన సంఘటనలు జరిగిన దాఖలాలు కూడా అఫీషియల్గా కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ కూడా ఓవర్కమ్ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకే కాదు సామాన్య ప్రజలకి కూడా వాళ్ళ తాలూకా భద్రత, వాళ్ళ ఆస్తుల తాలూకా భద్రత అన్నీ కూడా మేము చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మేమందరం కూడా మాట్లాడుకొని తగిన నిర్ణయాలు తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రజలందరికీ ముందుకు తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు చేసిన సంతకంపై శనివారం వైఎస్ఆర్సీపీ పోతుల మహేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు మొదటి సంతకం సామాజిక వర్గాన్ని మోసం చేశారని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టారని, కూటమి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ కి ఉప ముఖ్యమంత్రి కేటాయించడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావంగానే సామాజిక న్యాయం ఎక్కడా అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీ మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారు. సామాజిక మోసంపై చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని అగౌరవపరిచారు. మీరు 2019లో ఉప ముఖ్యమంత్రి పదవుల్ని మీరిద్దరికి కేటాయించారు. ఒకటి నిమ్మకాయల చినరాజప్ప గారు కాపు సామాజిక వర్గం, కె కృష్ణమూర్తి గారు బీసీ గౌడ సామాజిక వర్గానికి ఇచ్చారు. మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ మీకన్నా మిన్నగా మీరిద్దరికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఆయన 5 ఏళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచారు. సామాజిక న్యాయం చేశారు. సోషల్ ఇంజనీరింగ్లో ఆయన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు.
మీరు అంతకన్నా మిన్నగా చేయాలి. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లింలని మీరు అవమానించిన మాట వాస్తవం. ఈ వర్గాలకి కేబినెట్ కూర్పులో ఉప ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ఇలా? గతంలో మీరు ఒక బీసీకి, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా. మీకన్నా మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు మరి 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని గౌరవించారు, సామాజిక న్యాయం చేశారు. కానీ మీరు మాత్రం అధికారం చేపట్టినటువంటి మొదటి రోజే సామాజిక మోసం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవులు? ప్రతిపక్షంలో ఉన్న గత 5 ఏళ్లలోనూ తన సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచిన యువనేత నారా లోకేష్ మంత్రిగా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ అమలుకు తాజాగా శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు శనివారం ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు పలు సమస్యలను విన్నవించగా వీలైనంత త్వరగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారని లోకేష్ హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏపీలో కొత్త ప్రభుత్వం రాగానే పలు కీలక పదవుల్లో ఉన్నవారు తప్పుకోవడమో లేక కొత్త ప్రభుత్వమే వారిని సాగనంపడమో జరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల వ్యవహారాల పర్యవేక్షించే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రక్షాళన చేపడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తొలగించారు. ఆయన స్థానంలో టీటీడీ కొత్త ఈవోగా జె శ్యామలరావును నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా తొలగింపునకు గురైన ధర్మారెడ్డి సెలవుపై వెళ్లారు. శ్యామలరావు ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆయన గతంలో జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలు కుట్రలు మోసాలతో జరిగాయని, ఈవీఎంల ద్వారా మోసాలకు పాల్పడి గెలుపొందారని తాను అనుకున్నట్లే ప్రజలు కూడా అనుకుంటున్నారని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ధర్మవరంలోని తన నివాసంలో ఈవీఎంల ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో మోసాలు జరిగాయంటూ డెమో ద్వారా వివరించారు. నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు ఈవీఎంల ద్వారా లెక్కించిన ఓట్లలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇలా జరగలేదని, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈవీఎంల ద్వారా మోసాలు చేసి గెలుపొందారని చెప్పారు. కానీ ప్రతి చోట కూడా
ఏం జరుగుతుంది, ఏం జరిగిందని. నేను 2014లో చూసా దొంగ ఓట్ల ఎక్కించుకునే కార్యక్రమం. దాని మీద విపరీతంగా ఫైట్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని ఆధార్ కార్డుతో లింక్ చేయాలని తీసుకున్నారు, కానీ మ్యాండేటరీ కాదు అనేది కూడా ఒక లింక్ పెట్టి తీసుకున్నారు. ఎందుకంటే మనకు అలా దరిద్రం ఉంది. గ్యాస్ సిలిండర్లు కావాలన్నా ఆధార్ కార్డుకి లింకు కావాలా, లేకుంటే ప్రతిదానికి ఆధార్ కార్డుతో ఉండాలి అని చెప్తారు. కానీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది మాత్రం ఆధార్ కార్డుతో మ్యాండేటరీ కాదు అని చెప్పి ఇచ్చినారు. మరి మిగతా దానికందరికీ మ్యాండేటరీ ఎందుకైందో, దీనికి ఎందుకు ఖచ్చితంగా ఇవ్వాలి అనేది మాత్రం మరి ఆదేశించలేకపోయింది. సరే, వాటి మీద దొంగ ఓట్ల మీద అదేవిధంగానే ఇప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 20,000 30,000 వరకు దొంగ ఓట్లతోనే ప్రజాస్వామ్యం గెలుపోవటంను డిసైడ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ నన్ను ఎట్లాగో ఎలక్షన్స్ అయిపోయినాయి, ఓడిపోవడం జరిగింది. కానీ దీనికి సంబంధించి ఏ విధంగా ప్రతి ఒక్కటి చోట కూడా ఈవీఎంస్ అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఏం జరుగుతుంది, ఏ విధంగా అని చెప్పేసి డే 1 ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మనం చూస్తే తప్ప, ఎలక్షన్ ప్రాసెస్ చూస్తే కరెక్ట్ ఎలక్షన్స్కి ఒక వారం 10 రోజుల ముందు, నోటిఫికేషన్కి వారం 10 రోజుల ముందు అక్కడున్న ఎలక్షన్ కమిషన్ మెంబరు గోయల్ అనే అతను రిజైన్ చేస్తాడు. ఎందుకు రిజైన్ చేస్తాడో, ఏ దానికి చేస్తాడో తెలీదు. తర్వాత అంతకుముందు వరకు నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందడమే దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ రావుకు ఘన నివాళి అని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. శనివారం నందిగామ పట్టణంలో తంగిరాల ప్రభాకర్ రావు ఘాట్ వద్ద 10వ వర్ధంతి సందర్భంగా ఆమె స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రమాణ స్వీకారం చేయకుండానే తన తండ్రి అకాల మృతి చెందారని ఆమె చెప్పారు. కోల్పోయిన పశుజన్న మళ్ళీ నందిగామలో భారీ మెజార్టీతో గణించాం. అదే వారికి ఇచ్చే ఘనమైన నివాళి ఈ సంవత్సరం. అదేవిధంగా మొన్న జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. ఆ రోజున వేమిరెడ్డి రమణ గారికి ఘనమైన నివాళి ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు తంగిరాల ప్రభాకర్ రావు గారికి కూడా ఘనమైన నివాళి ఇచ్చాం. నాన్నగారి మరి 10 సంవత్సరాల క్రితం, కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం నాన్నగారు ప్రతిపక్షంలో పోరాడి గవర్నమెంట్ వచ్చాక ప్రమాణ స్వీకారం చేయకుండానే మనందరికి దూరం అయ్యారు. మరి వారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడుని ఐఏఎస్లు కలిశారు. వారికి క్లాస్ తీసుకున్నారు. కొంతమంది ఐఏఎస్లు అన్యాయంగా ప్రవర్తించారని, ఆ సర్వీసులకు ఉండే గౌరవాన్ని దెబ్బతీశారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అధికారులు సీఎంకు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి బొకే ఇవ్వబోగా తిరస్కరించారు. బీఎస్ఎన్ఎల్ను సాంకేతికంగా ఆధునీకరించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో బీఎస్ఎన్ఎల్ ఆస్తులను అమ్మకం మరియు లీజుకు ఇచ్చేందుకు నిర్ణయించామని తెలిపారు. విజయవాడ చుట్టుగుండా వద్ద ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నమస్కారం అండి, నా పేరు శేషాచలం. నేను చీఫ్ జనరల్ మేనేజర్ ఏపీ టెలికాం సర్కిల్ బీఎస్ఎన్ఎల్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ ఏపీలో ల్యాండ్స్ మానిటైజ్ చేయడానికి బిడ్డింగ్ అంటూ స్టార్ట్ అయిందండి. ఇది నిన్న 13వ తారీఖు జూన్ నుంచి 1వ తారీఖు 1 జూలై వరకు బిడ్డింగ్ జరుగుతుంది.
దీనికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడాను మా వెబ్సైట్లో విజిట్ చేయడం ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎంఎస్టీసీ ద్వారా దీని సేల్ జరుగుతుంది, తర్వాత ఆక్షన్ కూడా జరుగుతుంది. ఈ ల్యాండ్స్ ముఖ్యంగా మనకి చాలా ముఖ్యమైన లొకేషన్స్లో ఉన్నాయి. అది మనకి కృష్ణాలో అయితే మనకి కొండపల్లిలో ఉందండి, అదేవిధంగా పాలకొల్లులో ఉంది, అదేవిధంగా తునిలో కూడాను మనకి ఉన్నాయి. ఈ ల్యాండ్స్ ఆల్మోస్ట్ మెయిన్ ఏరియాస్లో ఉన్నాయి. ల్యాండ్ మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉన్నాయి. చాలా కమర్షియలీ వాల్యుబుల్ ల్యాండ్స్. ఆల్మోస్ట్ ఒక్కొక్క ల్యాండ్ 10 to 12 వర్క్స్ వరకు మనము 10 to 12 crores వరకు మనము దాన్ని బేస్ ప్రైస్ ఇచ్చాము వాటికి. దాని మీద యాక్చువల్గా బిడ్డింగ్ ప్రకారంగా రేట్స్ జరుగుతాయి. ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 1.5 acre వరకు ఉన్నాయండి. పాలకొల్లు మటుకు ఆల్మోస్ట్ 1 acre అంటే 4,000 square meters 4,500 square meters ఉంది. మిగతావన్నీ 1.5 acres వరకు ఉన్నాయి చాలా మంచి లొకేషన్స్లో. సో బిఎస్ఎన్ఎల్ మనకి మీ అందరికీ తెలిసిన విషయమే. విజయవాడ కృష్ణలంకలోని ఎస్వి రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో విద్యార్థులకు శుక్రవారం పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అతిథిగా హాజరయ్యి విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల బ్రతుకులను మార్చేది విద్య మాత్రమేనన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహించేలా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని చెప్పారు. స్కిల్ సెన్సెస్ అనే ఒక కార్యక్రమం ద్వారా వాళ్ళ మనసు తెలుసుకొని మనసుకు నచ్చిన పని జీవితంలో చేసుకునే విధంగా తీర్చిదిద్దేదానిలో కానీ, మధ్యాహ్న భోజనం పథకంలో కానీ పిల్లలకి అన్ని సౌకర్యాలు కల్పించి తల్లిదండ్రుల మీద భారం పడకుండా పేదవారి పిల్లలు చదువుకునే కార్యక్రమాలు ఇలాంటి కిట్లు పంపిణీ కానీ, ప్రతి ఒక్క పిల్లలు కూడా తమ మంచి సౌకర్యాలు కలిగిన స్కూల్లో చదువుకున్నాం అనే భావన కలిగించడంలో కానీ, ఇదంతా కూడా పిల్లల చదువుల నుంచి దృష్టి మరలకుండా వాళ్ళు ఉన్నత చదువుల వరకు వెళ్లాలనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి, పిల్లల్లో డ్రాప్ అవుట్స్ లేకుండా మధ్యలోనే ఆగిపోకుండా ముందుకు వెళ్ళడానికి ఏర్పాటు చేసిన సౌకర్యం. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన దగ్గర నుంచి 1982 నుంచి కూడా ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నంత మేరకు పిల్లల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి, ఒక సమయంలో అయితే ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని చదువు మాన్పిస్తే ఆ తల్లిదండ్రులు అరెస్ట్ చేసైనా సరే పిల్లల్ని స్కూల్కి తీసుకురావాలని ఒక కాన్సెప్ట్తో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళిన సంగతి ఒకసారి గుర్తు చేస్తాం. ఎందుకంటే ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిని మార్చగలిగిన ఏకైక ఆయుధం విద్య కాబట్టి ఆ విద్యలో ఖచ్చితంగా బలవంతంగా సరే పిల్లల్ని చదివించాలి అనే కాన్సెప్ట్. దాని తర్వాత ప్రేమతో వాళ్ళకి సౌకర్యం కల్పించి వాళ్ళందరికీ ఆనందంగా. చంద్రబాబు హయాంలో రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి డీజీ భరత్ అన్నారు. శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వచ్చే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని గుజరాత్కు ధీటుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలతో చర్చించి రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు తీసుకువస్తామన్నారు. ఎయిర్పోర్ట్ వచ్చింది, నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మన రామ్మోహన్ నాయుడు గారికి రిక్వెస్ట్ చేసిన, మనకి విజయవాడ నుంచి కర్నూలుకి ఫ్లైట్స్ లేదు, ఖచ్చితంగా మీరు చేయాలి, చాలా ఇంపార్టెంట్. అంటే రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్పారంటే మనం ఢిల్లీకి కూర్చుంటాం, వర్కౌట్ చేసి క్లియర్ చేస్తామన్నారు. అదే కాకుండా నైట్ ల్యాండింగ్ కూడా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ చిన్నవి అనుకోవచ్చు కానీ ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ ని డెవలప్ చేస్తూ, ఇదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది. మీ అందరికి ఇండస్ట్రీస్ తో పాటు కామర్స్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది కోస్టల్ లైన్ లో ఎన్నో, అంటే అక్వాకల్చర్ కానీ ఇట్లాంటివి అవి డెవలప్ అంటే అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంది. నాకు కూడా ఐడియా ఉంది, ఎందుకంటే అక్వాకల్చర్ కి మేము బ్లీచింగ్ పౌడర్ సప్లై చేస్తుంటాం. సో వాళ్ళకు కూడా ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ సార్ట్అవుట్ చేస్తూ మంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏ రకంగా చేస్తే బాగుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు, పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమలుకు సంతకాలు చేయడం అభినందనీయమని చంద్రబాబుని కీర్తిస్తూ పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హర్షం వ్యక్తం చేశారు. అచ్చంపేటలోని తన స్వగృహంలో శనివారం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే మెగా డిఎస్సీ, పెన్షన్ పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు తదితర అంశాలు ఉన్నాయన్నారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినంటే కొన్ని సంతకాలు చేస్తాను, మొదటగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఆయన ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మెగా డిఎస్కి సంతకం పెట్టడం జరిగింది. మెగా డిఎస్కి 16,360 పోస్టులు రిక్రూట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దానికి యువత ఎంతో ఉంది. ఎన్నో సంవత్సరాలుగా డిఎస్సి చదివి పెండింగ్ ఉన్న చాలామందికి ఇవాళ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతుంది. రెండోది వచ్చేటప్పటికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ఈ చట్టం తీసుకొచ్చి అందులో మరి పాస్బుక్ మీద ఫోటో వేసుకుని మరి సర్వేలు చేసి చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో నేను రద్దు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం, అది రెండో సంతకం పెట్టి టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తానని చెప్పి రెండో సంతకం పెట్టడం జరిగింది. మూడోది వచ్చేటప్పటికి 4,000 పెన్షన్ చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించిన మరి ఇవాళ ఓల్డ్ ఏజ్ పెన్షన్ 4,000 చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సంతకం పెట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు ఇవ్వాలి పెన్షన్ ద్వారా అని చెప్పి నిర్ణయించడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. మేము ఎంతమంది పేదవాళ్ళు ఇవాళ యువత కానీ పేదవాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ అన్న క్యాంటీన్లకు వచ్చి భోజనం చేసి సంతోషంగా వీళ్ళందరూ వెళ్ళేవారు. చాలామంది అన్నం దొరకని పరిస్థితిలో ఇలా ప్రతి పట్టణంలోనూ అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది. మరి అన్న క్యాంటీన్ కూడా సంతకం పెట్టడం జరిగింది. అలాగే యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తాం. లోకేష్ గారు కూడా యువత మీద క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు యువతకి స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఎలా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు 4-5 సంతకం పెట్టడం జరిగింది. అలాగే ఇవే కాకుండా రాజధాని నిర్మాణంలో కానీ రాజధాని నిర్మాణం కూడా మొత్తం టోటల్ ప్రాజెక్ట్ అంతా కూడా 2 సంవత్సరాలు పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. పని కూడా మొదలెట్టడం జరిగింది. అలాగే విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేయాలన్నారు. అది ఆర్థిక రాజధాని కూడా కార్యక్రమాలు చేస్తున్నాయి. అలాగే ప్రతి గ్రామంలోనూ ప్రతి నియోజకవర్గంలో కూడా మిగిలిపోయిన పనులన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే అని కూడా పని ప్రారంభించడం జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొత్తం టోటల్ 8 సంవత్సరంలో పట్టుకున్న పరిపాలన ఇవాళ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చింది. పని చేయడానికి అధికారులు రోడ్డు మీదకి వచ్చారు. పని జరుగుతాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. 100 రోజులలోపు తణుకులో తిరిగి అన్న క్యాంటీన్ ప్రారంభిస్తామని తణుకు ఎమ్మెల్యే అరిమెల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. శనివారం తణుకులో అన్న క్యాంటీన్ భవనాన్ని పరిశీలించిన మాట్లాడారు. పేదవారికి 5 రూపాయలకే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసివేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు తిరిగి తెరిచేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా పేదవాడికి అన్నం పెట్టాలనే ఒక సదుద్దేశంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదలందరికీ కూడా 5 రూపాయలకే భోజనాన్ని అందించి ఈ క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ అన్నా క్యాంటీన్ని ఏకపక్షంగా మూసివేసి వాటన్నిటినీ కూడా నిరుపయోగంగా ఉంచి 5 సంవత్సరాలు పేదలందరికీ కూడా అన్నా క్యాంటీన్ అందించే సేవలన్నింటినీ కూడా దూరం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఇదే స్థలంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించి గతంలో పేదలందరికీ 5 రూపాయలకే భోజనం పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుడు రాజన్న క్యాంటీన్ అని ప్రారంభించి 3 రోజుల్లో మూసేశాడు. మేము వీళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా పేదలకు అన్నం పెడుతుందనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ని 5 సంవత్సరాలు కూడా మేము నడిపించడం జరిగింది. ఈరోజు మరలా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని రాబోయే 100 రోజుల్లో పునఃప్రారంభించి పేద ప్రజలందరికీ కూడా 5 రూపాయలకే భోజనం పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకుని దానికి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా ప్రారంభించి 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా పునఃప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం.
పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటారని మొక్కుకున్నారట. ఇప్పుడు పవన్ గెలిచి ఉప ముఖ్యమంత్రి అవ్వడంతో తన కోరిక తీరడంతో మొక్కు చెల్లించాలని తాను కాలినడకన తిరుమల వెళ్తున్నట్లు తెలిపిన హీరో సాయి ధరమ్ తేజ్ అలిపిరి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకోగా వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్న సాయి ధరమ్ తేజ వచ్చేసాను నా 1 సెకండ్ అన్న మీరు ఒక పిక్ నమస్తే బాబు సార్ 1 సెకండ్ సార్ చెప్పేసాను అన్ని భక్తులతో సాయి ఒక ఫోటో అన్న కొడతా పోరా ఫోటో 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 ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.